రికార్డులు ఉన్నవి బ్రేక్ చేయడానికేనని కొందరు ఆటగాళ్లు నిరూపిస్తుంటారు. అద్భుతమైన ఆటతో పాత రికార్డులకు పాత్ర వేసి సరికొత్త చరిత్రకు నాంది పలుకుతారు. టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అదే పని చేశాడు. ఇంగ్లాండ్తో ముంబైలోని వాంకడే స్టేడియం వేదికగా జరిగిన ఆఖరి టీ20లో 54 బంతుల్లో 135 పరుగుల విధ్వంసక బ్యాటింగ్తో హోరెత్తించాడి కుర్రాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోశాడు. 7 బౌండరీలు 13 సిక్స్లతో మెరుపుల వాళ్ల మీద విరుచుకుపడ్డాడు. ఒకే ఒక ఇన్నింగ్స్ తో 8 అన్బ్రేకబుల్ రికార్డ్స్ ను అతడు బద్దలుగొట్టాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం. టీ20 క్రికెట్ లో టీమిండియా తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన బ్యాటర్ గా అభిషేక్ చరిత్ర సృష్టించాడు. నిన్నటి మ్యాచ్ లో 135 పరుగులు చేశాడు ఓపెనర్. పొట్టి ఫార్మాట్ లో భారత్ తరపున ఓ బ్యాటర్ ఇన్ని పరుగులు ఎప్పుడూ చేయలేదు. ఈ లిస్ట్ లో మరో యంగ్ క్రికెటర్ శుభ్మన్ గిల్ 63 బంతుల్లో 126 నాటౌట్ రెండో స్థానంలో ఉన్నాడు. 2023 ఫిబ్రవరి 1వ తేదీన న్యూజిలాండ్ తో మ్యాచ్ లో గిల్ ఈ స్కోర్ బాదాడు. ఈ లిస్ట్ లో రుతురాజ్ గైక్వాడ్ 123 నాటౌట్, విరాట్ కోహ్లీ 122 నాటౌట్, రోహిత్ శర్మ 121 నాటౌట్ వరుసగా 3, 4, 5 స్థానాల్లో ఉన్నారు. టీ20 క్రికెట్ లో భారత్ తరపున అత్యంత వేగంగా సెంచరీ బాదిన రెండో బ్యాటర్ గా అభిషేక్ 37 బంతుల్లో నిలిచాడు. ఈ లిస్ట్ లో రోహిత్ శర్మ 35 బంతుల్లో టాప్ లో ఉన్నాడు. గురువు తర్వాత శిష్యుడే. పొట్టి ఫార్మాట్ లో అత్యంత తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన టీమిండియా ఆటగాళ్ల జాబితాలను అభిషేక్ స్థానం దక్కించుకున్నాడు. ఈ లిస్ట్ లో అతడి గురువు యువరాజ్ సింగ్ 12 బంతుల్లో అగ్రస్థానంలో ఉన్నాడు. శిష్యుడు అభిషేక్ నిన్నటి మ్యాచ్ లో 17 బంతుల్లో అర్ధశతక మార్క్ ను చేరుకొని ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీస్ లిస్ట్ లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఫాస్టెస్ట్ 100s టీ20 క్రికెట్ లో అత్యంత వేగంగా 100 పరుగుల మార్క్ ను చేరుకున్న ఆటగాళ్ల జాబితాల్లో ఓవరాల్ గా 3వ స్థానంలో నిలిచాడు అభిషేక్. డేవిడ్ మిల్లర్ 35 బంతుల్లో, రోహిత్ శర్మ 35 బంతుల్లో వరుసగా 1-2 స్థానాల్లో ఉన్నారు. అభిషేక్ 37 బంతుల్లో థర్డ్ ప్లేస్ లో నిలిచాడు. సిక్సర్ కింగ్ టీ20 క్రికెట్ లో ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్స్లు బాదిన భారత బ్యాటర్ గాను అభిషేక్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్ తో ఆఖరి టీ20లో అతడు 13 సిక్స్లు కొట్టాడు. అతడి తర్వాతి స్థానంలో రోహిత్ ఉన్నాడు. నిన్నటి మ్యాచ్ లో 10.1 ఓవర్లో సెంచరీ మార్క్ ను చేరుకున్నాడు అభిషేక్. దీంతో అతి తక్కువ ఓవర్లలో శతకం మార్క్ ను అందుకున్న ఆటగాడిగాను నిలిచాడు. ఇంగ్లాండ్ తో టీ20లో తిలక్ వర్మతో కలిసి రెండో వికెట్ కు ఏకంగా 115 పరుగులు భారీ భాగస్వామ్యం నమోదు చేశాడు అభిషేక్. 16.04 రన్ రేట్ తో ఈ జోడీ పరుగులు చేసింది. పొట్టి క్రికెట్ లో భారత్ తరపున హైయెస్ట్ రన్ రేట్ తో పరుగులు చేసిన జోడీగా తిలక్ తో కలిసి అభిషేక్ మరో రికార్డ్ క్రియేట్ చేశాడు. నిన్నటి మ్యాచ్ లో అభిషేక్ స్కోర్ 135. అదే ఇంగ్లాండ్ టీమ్ స్కోర్ 97. ప్రత్యర్థి జట్టులోని మొత్తం 11 మంది బ్యాటింగ్ చేసిన అభిషేక్ స్కోర్ కు దరిదాపుల్లోకి రాలేదు. టీ20 క్రికెట్ లో ఓ ఇన్నింగ్స్ లో ఒక భారత బ్యాటర్ చేసిన స్కోర్ కంటే అవతలి జట్టు తక్కువ స్కోర్ చేయడం ఇది 4వసారి. గతంలో విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ విషయంలో ఇలాగే జరిగింది.